సో ఇంత స్పీడ్ ఆపడానికి ఇందులో ఒక డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ డిస్క్ బ్రేక్ ప్రెస్ చేస్తామో ఒక బండిని ఆపినట్టు ఇది డిస్క్ బ్రేక్ ఆపుతుంది. అండ్ ఇందులో నేను యూస్ చేసింది 48 వోల్ట్ 20Ah లిథియం అయాన్ బ్యాటరీ. ఇందులో ఇదిగోండి సార్, ఇందులో బ్యాక్లో సీలింగ్ కవర్లో ఇది ఉంటుంది. దీనికి ఛార్జింగ్ పెట్టడానికి ఒక వైర్ ఉంటుంది. సో దీన్ని మనం ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 అవర్స్. ఒకవేళ మనం నైట్ పూట కూడా రైడ్ చేస్తామనుకుంటే ఇందులోనే లైట్ ఉంటుంది, ఇదిగోండి. సో ఇది చాలా మంచిగా ఫోకస్ వస్తుంది, అచ్చం ఒక బండి లాగానే. దీని తర్వాత ఇందులోనే ఇన్బిల్ట్గా ఒక హార్న్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇది ప్రెస్ చేస్తామో హార్న్ కూడా వస్తుంది. ఇందులో కంట్రోలర్ ఉంటుంది. ఈ కంట్రోలర్ ఏంటంటే మనం ఇచ్చే ఆపరేషన్స్ అన్నిటిని ఇదే మేనేజ్ చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇది ఒక హబ్ మోటార్. ఈ హబ్ మోటార్లో ఇదే దీనికి మెయిన్ అనమాట. సో మనం ఇచ్చే యాక్సిలరేటర్లో తీసుకొని ఇదే దీని మొత్తం మోటార్లా పనిచేస్తుంది. ఇగ్నిషన్ అయితే ఇక్కడ ఉంటుంది సార్. సో ఇక్కడ ఇది ఇచ్చిన తాళం పెట్టి తిప్పితే ఆటోమేటిక్గా ఆన్ అవుద్ది. ఫస్ట్ ఆన్ అయిన వెంటనే మనకి ఇందులో ఛార్జింగ్ చూపెడుతుంది, ఎంత ఛార్జింగ్ ఉందని. ఇప్పుడు ఇక్కడైతే 51.1 ఛార్జింగ్ అయితే ఉంది. దీన్ని వోల్ట్ మీటర్ అంటారు. అండ్ ఇవి రెండు బ్రేక్స్. యాక్చువల్గా నార్మల్ బ్రేక్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే వీటికి బ్రేక్స్తో పాటు ఒక సెన్సార్ వైర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ సో ఇందులోనే మనకి 3 స్పీడ్ గేర్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్పీడ్ గేర్, ఇందులో దాదాపు 25 km/h స్పీడ్ వెళ్తుంది. ఇందులో సెకండ్ గేర్లో 35 వెళ్తుంది దాదాపు. తర్వాత థర్డ్ గేర్లో మ్యాక్సిమం స్పీడ్ అనమాట 45 to 50 వెళ్తుంది. అండ్ ఇందులో ఇది యాక్సిలరోమీటర్. సో ఇప్పుడు ఏంటంటే యాక్సిలరోమీటర్లో జస్ట్ మనం ఇలా అంటే బండి వెళ్ళిపోద్ది. సో